అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. ప్రతి వారం ఒక అతిథితో మనం కలుస్తూ ఉన్నాం. కానీ పొలిటీషియన్స్, నాయకులు లేదా గల్లీ నాయకులు ఇట్లా, కానీ ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళనే ప్రతిసారి మనం చేస్తే కిక్కే ఉంటుందబ్బా. అందుకనే ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మనం చాలా 24 ఫ్రేమ్స్కి సంబంధించినవి అన్నీ కూడా మనకు తెలుసు, చాలామంది చూస్తూ ఉంటాం. ఒకప్పటి డైరెక్టర్, ఆ డైరెక్టర్ పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా అబ్బా ఇంత ఫ్యామిలీ సినిమాలు చేశారు కదా, చాలా బాగుంటారు ఈ డైరెక్టర్, చాలా బాగా చేసిన సినిమాలు ఉన్నాయని మనందరికీ అనిపిస్తుంది. అటువంటి డైరెక్టర్ గారిని ఈరోజు నేను తీసుకొచ్చాను నా ఇంటర్వ్యూకి. మరి ఆ డైరెక్టర్ గారితో మాట్లాడదాం. అలాగే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా చేసిన డైరెక్టర్, అన్నీ నేను చెప్పేస్తే కిక్కే ఉంటుంది. ఆ డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. చంద్ర మహేష్ సార్, మీరు పిఠాపురంలో అలా మొదలైంది సినిమా స్టార్ట్ చేశారు. పిఠాపురంలోనే ఎందుకు మొదలైంది? అంటే నేను పిఠాపురంలో నా చిన్నప్పుడు తిరిగిన ప్లేస్ అండి. ఓకే. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది పిఠాపురంలో రాశాను. ఓహో. నేను చదివింది 10th క్లాస్ ఇక్కడ దగ్గరలో ఉన్న మల్లంలో చదివాను. నేను పుట్టింది దగ్గరలో ఉన్న శంకరంలో పుట్టానండి. ఓకే. నేను పెరిగింది, మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, టీచర్ ఉద్యోగం. ఆ టీచర్ ఉద్యోగం కోసం పులిమేరు అనే గ్రామంలో నా చైల్డ్హుడ్ అంతా అక్కడ జరిగింది. పెద్దాపురం దగ్గర పులిమేరు. ఓకే. అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నీ బాగా తెలుసండి. తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయా, డైరెక్టర్ అయ్యా. డైరెక్టర్ అయిన దగ్గర నుంచి ఈ ఏరియాలో సినిమా చేయాలి అని ఒక ఆలోచన ఉంటూ ఉండేది. కానీ నాకు సరైన కథ అంటే అటువంటి కథ దొరికేది కాదు. అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ కథ దొరికేది కాదు. టౌన్ కథ, సిటీ కథ అలా ఉంటుండేది. నేను రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్స్లో పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ప్రచారానికి వచ్చాను. వస్తున్నప్పుడు ఈ విలేజ్లన్నీ చూసా. చిన్నప్పుడు చూసిన విలేజ్లు మళ్ళీ గుర్తు తెచ్చుకుని చూస్తే నాకు ఎంత బాగున్నాయి విలేజ్లో, అసలు నాకు ఎందుకు నేను మెమరీ తెచ్చుకోలేకపోయాను అని నాకు అనిపించింది. ఈ లోపల ఈ కార్యకర్తలు అందరూ కూడా చాలామంది జనసేన నాయకులు కానీ వాళ్ళందరూ కూడా మహేష్ గారు నెక్స్ట్ సినిమా ఇక్కడ చేయొచ్చు కదా, మీరు చేస్తే మన పిఠాపురం ఇప్పటికే మన పవన్ కళ్యాణ్ గారి వలన ఒక ఫేమస్ అయింది. అంతకుముందు ఒక దత్త టెంపుల్, పురుహూతిగా దేవుడి టెంపుల్, శక్తిపీఠం టెంపుల్, దీనివల్ల తెలుసు. కానీ ఇంకా ఇండియా వైడ్గా బాగా వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల వెళ్ళింది. కానీ ఈ పిఠాపురం ఎలా ఉంటుంది, ఈ పిఠాపురం పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి అన్నది సినిమా ద్వారా చూపిస్తే బాగుంటుందండి. మీ సినిమాలో చూపించండి. ఇక్కడ ఈ గ్రామాలు, చుట్టుపక్కల ఇక్కడ ఉన్న దేవాలయాలు, ఇల్లు, పొలాలు ఇవన్నీ చెప్తే సరే అటువంటి కథ సెట్ అయితే తప్పని చేద్దాం మనసులో అనుకున్నానండి. లక్కీగా నాకు అటువంటి కథ సెట్ అయింది. ఓకే. దాంతో నేను ఇక్కడ చేయడం చేస్తాను. ఈ సినిమా నాకు చాలా ఆనందంగా, ఒక థ్రిల్లింగ్ ఉందన్నమాట. నేను తిరిగిన ప్లేస్లో నేను డైరెక్ట్ చేయడం అనేది ఒక ఆనందం అండి. రైట్. అంటే మీరు ఆటోమేటిక్గా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలిక అయిపోయారు. అవునండి. రైట్. ఈ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం షూటింగ్ అంతా పూర్తి చేస్తున్నారు, అది కూడా కొత్త ఆర్టిస్టులతో. సార్, మీరు ఒక ఫేమస్ డైరెక్టర్ అయ్యి ఉండి కొత్త ఆర్టిస్టులతో చేయడం వెనక ఏదైనా ఉందా? అంటే అండి, చాలామంది ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, కేదార్ శంకర్ గారు ఉన్నారు, ఇలా మణిచంద్రన్ గారు, ఇలాగా హరిత గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. కొంతమంది ఆర్టిస్టులు ఈ చుట్టుపక్కల ఆర్టిస్టులు అండి. ఇంచేదంటే ఈ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, కాకినాడ చుట్టుపక్కల అక్కడ చాలామంది కళాకారులు ఉన్నారండి. అంటే నేను కూడా కళాకారుని కింద లెక్కండి అక్కడికి వెళ్ళి అంటే. అవునా? ఒక రావు గోపాల్ గారు కానీ, సావిత్రి గారు కానీ, ఇటువంటి అంజలీదేవి గారు కానీ, పెద్ద ఆర్టిస్టులు, పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళారండి. అలాగే ఇక్కడ చాలా నేను చూస్తుంటాను అండి, ఇక్కడ పరిషత్తులు జరుగుతుంటాయండి, అప్పుడు వస్తుంటాను. వాళ్ళు ఇచ్చే పెర్ఫార్మెన్స్కి కళ్ళు తిరుగుతామండి. అంటే ఒక సినిమాలో చేయాలంటే ఒక రికార్డింగ్ మొత్తం బిల్డప్ అంతా ఉంటాయి కానీ మనకు ఫీల్ అవ్వండి. కానీ ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళ యొక్క హావభావాలతోటి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంటారు. సరే, ఇక్కడ జనాలందరికీ కూడా సినిమా ఫీల్డ్కి మనం పరిచయం చేద్దాం అని చెప్పి చాలామంది ఇక్కడ లోకల్ ఆర్టిస్టులని, లోకల్ టాలెంట్స్ కూడా ఈ సినిమా ద్వారా మేము పరిచయం చేస్తున్నాం. పాన్ ఇండియా చేసిన మొట్టమొదటి డైరెక్టర్ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే పాన్ ఇండియా అంటే అది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఎట్ ఏ టైం 4 లాంగ్వేజ్ తీసిన డైరెక్టర్ నేనండి. ఒక తెలుగులో ఒకే కథనే, తెలుగులో, తమిళ్లో, కన్నడ, మలయాళంలో. సరే, ఇక్కడ మీ మాటకు అడ్డొచ్చాను. పాన్ ఇండియా అంటే అప్పటి పాన్ ఇండియాకి ఇప్పటి పాన్ ఇండియాకి ఉన్న డిఫరెన్స్ కూడా చెప్పండి. అంటే అప్పటి పాన్ ఇండియా అంటే అన్ని లాంగ్వేజ్ల ఆర్టిస్టులు ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ చేస్తుండేవారండి, ఉండేది. ఇప్పుడు పాన్ ఇండియా ఏంటంటే ఒకటే సినిమా లాంగ్వేజ్ డబ్బింగ్ అవుతుందండి. ఇప్పుడు మన పుష్ప 2 ఉందండి, పుష్ప 1 కానీ, లేకపోతే R3 సినిమా కానీ, బాహుబలి కానీ ఒక లాంగ్వేజ్ తీస్తారండి. కానీ అన్ని లాంగ్వేజ్లకి అది డబ్బింగ్ అవుతుంది. యాక్టర్లు వాళ్ళే. అంటే తమిళ నుంచి ఒక పెద్ద యాక్టర్ ఉంటారండి, కన్నడ నుంచి ఒక యాక్టర్ ఉంటారు, మలయాళం నుంచి ఒక యాక్టర్ ఉంటారు. ఇలా అన్ని లాంగ్వేజ్లో యాక్టర్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే
ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ యాక్టర్ తన ఓన్ చేసుకుంటారు అంటే మన మలయాళం వచ్చింది అనుకుంటే మన ఉన్నారు అనేసి పాహద్ గారు ఉన్నారనేసి, తమిళకి వచ్చేటప్పటికి సత్యరాజ్ గారు ఉన్నారని, ఇలాగే మన సినిమా అనుకుంటారు అంటే. అలాగే అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని ఓన్ చేసుకుంటారు అంటే అందరూ. ఓకే, మరి మీరు ఒకప్పుడు చేసిన పాన్ ఇండియా ఏంటి ఆ సినిమా? అంటే నేను చేసింది రెడ్ అలర్ట్ అని ఒక సినిమా చేశానండి. అది ఎట్ ఏ టైం 4 లాంగ్వేజ్లు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఉంటుంది. ఫస్ట్ టైం అది ఇండియాలోనే మనం ఆ విధంగా చేయడం ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం సౌత్ ఇండియా లాంగ్వేజ్లో సినిమా చేయడం అండి. సార్, ఒక ప్రశ్న, మీరు 12 చిత్రాల వరకు చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారితో చేయకపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఆ టైంలో మీకు కుదరలేదా ఏంటి? అంటే యాక్చువల్గా నా సెకండ్ ఫిల్మ్ ఆయనతోనే చేయాలండి. ఓకే. అప్పుడు ఏంటంటే మళ్ళీ నేను సురేష్ రెండో సినిమా చేద్దామని అనుకోవడం, వెంకటేశ్వర గారితో అనుకోవడం, అది పోస్ట్ పోన్ అవ్వడం, ఈ లోపల చిరంజీవి గారితో వచ్చిన అవకాశం మళ్ళీ వెనక్కి వెళ్ళడం, అలాగా ఆ డిస్టెన్స్ అయిపోయిందండి. బట్ మాకు మా ఇద్దరు కాంబినేషన్ సినిమా 100% ఉంటుందండి. కానీ ఒక్క చిన్న విషయం, పిఠాపురంలో అలా మొదలుపెట్టారు, పవన్ కళ్యాణ్తో కూడా అలా మొదలవుతుందా? అంటే మా బాస్ పూర్తిగా రాజకీయంగా అంకితం అయిపోయాడండి. ఇంకా అది మనం అది ఊహ అంతే, డ్రీమ్గా ఉంటుంది కదా. అంటే భవిష్యత్తులో చేసేది ఆలోచన ఉందా? అసలు పవన్ కళ్యాణ్ గారితో చేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ప్రతి సీనియర్ డైరెక్టర్ కూడా అనుకుంటారు. అది చాలా మందికి ఆ అదృష్టం చాలా తక్కువ మంది దొరుకుతుంది. ఆ అదృష్టం తక్కువ మంది. సరే, అసలు మీరు ఈ పల్లెటూళ్ళలో పుట్టి పెరిగాను అంటున్నారు. అసలు మీ ఈ డైరెక్షన్ ప్రస్థానం ఎలా మొదలైంది? అసలు మీరు డైరెక్టర్ అవుదాం అనుకునే వచ్చారా, లేదు వేరే సెక్టార్కి వెళ్దాం అనుకుని ఇలా మళ్ళారా? అసలు ఏంటి? లేదండి, నేను డైరెక్టర్ అవుదామని వచ్చానండి. ఓకే. నేను పెద్దాపురం మహారాణి కాలేజీ చదువుతున్నప్పుడు చిన్న స్కిట్లు రాసేవాళ్ళు మాట మేమంతానే. ఓకే. దాన్ని నేను డైరెక్ట్ చేస్తుండేవాడిని. ఓకే. చేస్తున్న టైంలో అప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఆలోచన ఉండేది కాదు. ఆ కాలేజీలో ఏంటి అంటే ఒకసారి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఫెస్టివల్ జరిగింది. అవును. జరిగినప్పుడు మా నారాయణమూర్తి గారు వచ్చారు మన దానికి. నారాయణమూర్తి గారు. ఓకే. వస్తే ఆయన్ని చాలా గొప్పగా చూశారు. దానికి ఆ రోజు చాలామంది జడ్జీలు వచ్చారండి. అంటే ఆ కాలేజీ నుంచి జడ్జీలు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసులు ఉన్నారు, పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసులు అందరూ ఉన్నారండి. ఓకే. కానీ వాళ్ళకి లేని యొక్క గుర్తింపు ఆయనకు వచ్చిందండి. అప్పుడు నాకు అనిపించింది, ఇదేంటే జడ్జి గారు కదా, ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఈయన ఐపీఎస్ ఆఫీసర్ కదా, దీనికన్నా సినిమా అంటే ఇది కళారంగం, సినిమా రంగం ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా? అప్పటికి ఆయన పెద్ద హీరో కూడా కాదు, పెద్ద డైరెక్టర్ కాదు, చిన్న వేషాలు వేస్తుండేవారు. అప్పుడే డైరెక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి ఎంత క్రేజ్ ఉంటే సార్ నాకు దీంట్లోకి వెళ్ళిపోదాం భ్రమ కలిగిందండి. అలాగే నా ఫ్రెండ్స్ కూడా నాకు బాగా వెళ్ళిపోను బాగుంటావు, నువ్వు అక్కడికి వెళ్ళి సెట్ అయిపోతావు, నువ్వు బాగా రాస్తావు కదా, బాగా నీ ఆలోచన బాగుంటుంది కదని. సార్, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అది మహాసముద్రం. అందులోకి వెళ్ళాలి అని అంటే ద్వారాలన్నీ మూసుకుపోయి ఉంటాయి అని అంటారు. మీకు ఎక్కడి నుంచి ఆ ద్వారం తెరుచుకుంది? అసలు మీరు వెళ్ళడానికి ఎంట్రీ ఎలా కుదిరింది? మీ కష్టాలు ఏంటి? ఎలా పైకి వచ్చారు? ప్రతిదీ కష్టంగానే కనపడుతుంది ఎక్కడ ఏదైనా సరే. కానీ మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు మనకు పెద్ద కష్టం అనిపించుతుంది. నేను ఒక బలమైన సంకల్పంతో వెళ్ళాను. నా సంకల్పం కూడా ఏంటంటే ఒక సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారి బ్యానర్, ఆ బ్యానర్లోనే డైరెక్టర్ అవ్వాలి, ఆ బ్యానర్లోనే ఒక పొజిషన్ రావాలి అనుకుని నేను అదే బ్యానర్ టార్గెట్ పెట్టుకునండి అక్కడికి వెళ్ళి చాలా కష్టాలతో బాగా కసిగా తిరిగి చివరికి వాళ్ళు గుర్తింపు పొంది వాళ్ళ బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అంచెంచెలుగా డైరెక్టర్ అయ్యింది. అంటే నా డ్రీమ్ అక్కడికి వెళ్ళాలనుకునే నా డ్రీమ్ అప్పుడే నేను పెద్ద అంటే నా అచీవ్మెంట్ అయినట్టు నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అనమాట. చంద్రమహేష్ అంటే సక్సెస్ఫుల్ చూశారు, ఎత్తుపల్లాలు చూశారు, కానీ ఆ సినిమా గ్యాప్ అనేది ఎందుకు రావాల్సి వచ్చింది మీకు? అంటే ఇప్పుడు ఆ గ్యాప్ కూడా మనకు మంచిదండి. ఎలాగంటే ఇప్పుడు ఉయ్యాల ఉంటుంది కదండి, ఉయ్యాల అలా పైకి వెళ్తుంది, అవును, అలా కిందకి వస్తుంది, అలా పైకి వెళ్తుంది. అంటే పొజిషన్కి వెళ్తున్నాం, డ్రాప్ అవుతున్నాం, పొజిషన్కి వెళ్తున్నాం, డ్రాప్ అవుతున్నాం. ఒక ఆనందం ఉంటుంది దాంట్లో అండి. అంటే పొజిషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళాం అనుకుంటాం, డ్రాప్ అయినప్పుడు మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలని, ఆ తర్వాత చేసినప్పుడు కొంచెం రిలాక్స్ మళ్ళీ వెళ్దాం అనేసి నేను ఒక ఉయ్యాలని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. తీసుకుని కొంచెం గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ రావడానికి కూడా కారణం ఏంటంటే నాకు పెద్ద హీరోతో నేను డిస్కషన్ జరిగింది. ఇంకా అదే హీరోతో చేద్దాం అనుకోవడం, ఆ హీరో కొంచెం పోస్ట్ పోన్ అవ్వడం, ఈ లోపల కరోనా రావడం, ఇంకా ఆ పెద్ద హీరోతో ఇంకా మిస్ అవ్వడం. మళ్ళీ నేను ఈ సినిమా చిన్న సినిమా ఒక సినిమా చేయాలి, చేసిన తర్వాత మళ్ళీ ఆ పెద్ద హీరోతో సినిమా చేద్దాం అనేసి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చేయడం జరుగుతుంది. ఓకే.
ఒక గ్లాడియేటర్గా ఉన్న ఈ చంద్ర మహేష్ గారు ఇప్పుడు ఫీల్డ్కి వచ్చేసినట్టేనా? ఇంకా కంటిన్యూగా మీరు సినిమాలు చేస్తూనే ఉంటారా? కంటిన్యూ నాన్ స్టాప్గా అండి. అప్పటికన్నా స్పీడ్గా ఉంటుంది ఇప్పుడు. ఓకే. మీరు కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వడం కానీ లేదు టాప్ డైరెక్టర్లతో లేదు టాప్ హీరోలతోనూ చేద్దామన్న ఆలోచన లేదు, కొత్త వాళ్ళకి మన చుట్టుపక్కల ఉన్న నాటకాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళు, నంది అవార్డులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాటకాల్లో, వాళ్ళందరికీ కూడా మీరు ఛాన్సులు ఇచ్చే అవకాశాలు ఏమన్నా? 100% నేను చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చాను. అంటే ఒకప్పుడు వాళ్ళు కొత్త, ఈరోజు వాళ్ళు పెద్ద పేర్లు ఉన్నారు. సత్యం రాజేష్ అండి, ఆయన నేనే పరిచయం చేశాను. అలా కొంతమంది ఆర్టిస్టులు అండి, అలా రైటర్స్ అండి, అలాగే నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా డైరెక్టర్గా మంచి పొజిషన్కి వెళ్ళారు మాట. చంద్ర మహేష్ గారు చిరంజీవి గారికి మీకు ఉన్న అనుబంధం గురించి ఏదైనా చెప్పగలరా? అంటే మా ఇద్దరు అనుబంధం ఏంటంటే మేము ఇద్దరం ఎప్పుడు ఎక్కడ కలుసుకోలేదండి. ఆయన ప్రేయస్ రవి సినిమా చూశారు మాట, ప్రివ్యూకి వచ్చారు. సినిమా చూసి ఆయన ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయ్యారు, ఒక గొప్ప అనుభూతికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎవరో డైరెక్టర్ నేను పిలిస్తే నన్ను అదే థియేటర్లో ఉన్నాను నేను, మన శివాజీ రాజా గారు నన్ను ఆయన పరిచయం చేశారు. ఇతనే మహేష్ డైరెక్టర్ అంటే ఇతనండి అని ఆయన నన్ను చూసి ఒక 2 నిమిషాలు గట్టిగా కౌలించుకుని పదాన్ని చెప్పి ఆయన డ్రైవ్ చేస్తున్నారండి, ఆయన పక్క నేను కూర్చున్నాను. ఆ కారులో మేము ఇద్దరం కలిసి నానక్రమ్ కూడా స్టూడియోకి వెళ్ళామని. అక్కడ నైట్ శ్రీకాంత్ గారితో సినిమా షూటింగ్ జరుగుతుంది, శ్యామంగళి లాభంగారు అండి. ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళి శ్రీకాంత్ షూటింగ్ ప్యాకప్ అయ్యే వరకు అక్కడే ఉండి ఆ కారులో మళ్ళీ శ్రీకాంత్ గారు, నేను, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ అందరం కలిసి చిరంజీవి గారి కారులో బయలుదేరి చిరంజీవి గారి ఇంటికి వచ్చి తెల్లవారి వరకు సినిమాని ఎంజాయ్ చేస్తూ గడిపామండి. అది అంటే నా ఫస్ట్ మీటింగే ఆయనతోటి ఒక మధురైన అనుభవం. ఆ తర్వాత చాలాసార్లు వెళ్ళడం, చాలాసార్లు స్టోరీ డిస్కషన్ జరగడం. సార్, పిఠాపురంలో అలా మొదలైంది. మీరు మా పిఠాపురాన్ని టార్గెట్ చేశారు, అలాగే మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ టార్గెట్ చేశారు. ఈ పిఠాపురంలో అలా మొదలైంది ఎంత సక్సెస్ అని చూడాలని మీరు ఇక్కడ అనుకుంటున్నారు? అంటే పిఠాపురం అన్నది ఒక పవర్ఫుల్ నేమ్ అండి. ఆ పిఠాపురంలో మా జనసేన నాయకుడు పోటీ చేశాడండి. ఆయన అంతకుముందు 2 చోట్ల పోటీ చేశారు. ఆయన ఒక భీమవరం చేశారు, వైజాగ్ చేశారు. 2 చోట్ల కూడా మాకు బ్యాడ్ రిజల్ట్ వచ్చింది. పార్టీ కూడా అలా వచ్చింది. కానీ పిఠాపురం నుంచి అంటే నాయకుడు ఎక్కడుంటే అదే కదండి ప్లేస్. మా నాయకుడు ఇక్కడి నుంచి పోటీ చేశాడు. పోటీ చేయడంతో అసలు ప్రపంచ రికార్డ్ అండి. పోటీ చేసిన పర్సంటేజ్ అంటే 100% విజయం సాధించిన ఏకైక పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందనుకుంటే అది జనసేన పార్టీ ఉంటుంది. మరి ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కానీ లేదు సక్సెస్ మీట్కి కానీ మరి బాస్ని పిలుస్తున్నారా? 100% వస్తారండి. ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ ఏదో దానికి ఆయన వస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ మీరు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కానీ లేదు ఈ జరుగుతున్నప్పుడు కానీ బాస్ని మీరు కలిసిన సందర్భాలు ఉన్నాయి? నేను బాస్ని కలలేదంటే బాస్కి ఇన్ఫర్మేషన్ అంతా ఉందండి బాస్ దగ్గర. ఈ సినిమా జరుగుతుంది, పిఠాపురం జరుగుతుందని చెప్పి ఆయన వాళ్ళందరికీ కూడా సహకరించండి. ఫైనల్గా మా పిఠాపురం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారి తాలూకా ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ పిఠాపురంలో ఉన్న మనుషులు కానీ లొకేషన్లు కానీ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి మనుషులు ఉన్నారండి. ఈ మంచి మనుషుల్ని మంచి లొకేషన్స్ని నేను ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజు ఉన్నామండి, ఈ ఇల్లు తీసామండి, ఎంతో ముచ్చటైన ఇల్లు అండి. ఇల్లు చూస్తే ఎక్కడ తీసారని అడుగుతారు, ఇంటిని చూసాను. అలాగే ఈ ఊర్లో ఒక రామాలయం టెంపుల్ ఉందండి, తీసాండి, ఎక్కడ తీసారని అడుగుతారు. అలాగా ఈ ఊరు ఆ విధంగా ఫేమస్ అవుతుందండి. అలాగే పిఠాపురంలో మనుషులు మేము ఇప్పుడు సినిమా చేస్తున్న తర్వాత ఒక థ్యాంక్స్ కార్డు ఉంటుందండి. ఆ థ్యాంక్స్ కార్డులో మాకు ఎవరెవరు సహకారం చేశారు, ఏం చేశారు అన్నది కూడా దాంట్లో ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క పేర్లు కూడా అంటే పిఠాపురంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా, ఇంత మంచి వాళ్ళు ఉన్నారా, ఎంత సహకరించే వాళ్ళు ఉన్నారు, ఇంతమంది. మామూలుగా ట్యాంక్స్ అంటే 2 కార్డులు 3 కార్డులు పడతాయి, కానీ ఇది దాదాపు 100 కార్డు పడేలా ఉన్నాను, 100 పేర్లు పైకి ఉన్నాయి. అసలు అంతమంది ప్రేమను సంపాదించుకున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఓన్ చేసుకున్నారండి. మేము మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో నుంచి వచ్చామండి, ఇక్కడ వచ్చి ఇక్కడ పోటీ చేశారు. ఇక్కడ పోటీ చేయగానే మా నాయకుడిని ఫిక్స్ అయిపోయారండి, ఓన్ చేసుకున్నారు. అలాగే ఆయన మొదటిది సినిమా ఇండస్ట్రీ కాబట్టి అందరూ కూడా మా సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే బాగుంది అనుకుంటున్నారండి. అనుకున్న ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళకి నేను ఇక్కడ రాగానే వాళ్ళు మొత్తం ఆయన ఎంత ఓన్ చేసుకున్నారు, నన్ను కూడా అంత ఓన్ చేసుకున్నారు, మా యూనిట్ని అంత ఓన్ చేసుకున్నారు. అసలు మా యూనిట్ మెంబర్స్ చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఆయన చక్రి గారిని ఒక ఆయన ఉన్నారండి, ఆయన మరి చాలా పెద్ద ఆయన మా కుర్రోళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంట్లో భోజనాలు పెట్టి
తర్వాత ఎవరికి ఏం కావాలో అవును. మొత్తం అంటే రోజుకి ఒకరు చెప్పిన వాళ్ళు చేస్తున్న మర్యాదలకి వెళ్ళి ఉబ్బి తబ్బిబ్బైపోయి మామూలుగా లేరు. ఎన్నో సందర్భాల్లో మోహన్ బాబు గారు చెప్పారు, వంశీ గారు కూడా చెప్పారు, పల్లెటూళ్ళలో సినిమాలు తీస్తే మాకు అంత బర్డెన్ ఉండదు, వాళ్ళే మా ఇంటికి రండి భోజనానికి అని ఆహ్వానిస్తూ ఉంటారని. మీకు అటువంటి అనుభూతులు ఏమన్నా ఈ పల్లెటూళ్ళలో జరిగాయా? ప్రతిరోజునండి, ప్రతిరోజు అసలు మాకేంటంటే మీరు అక్కడెక్కడో హోటల్లో ఉండడం ఎందుకంటే మొత్తం మా ఊర్లో పెట్టచ్చు కదా, మేము ఆయిల్ ఇస్తాం కదా, ఈ ఇస్తాం కదా. అసలు అంటే వాళ్ళు ఇచ్చే మర్యాదలు కానీ ఏం చేసినా కూడా ఉబ్బి దబ్బి మాకు నోట మాట్లాడలేదండి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మనం అల్టిమేట్గా మిమ్మల్ని కూడా ఓన్ చేసుకున్నారు. మొత్తం ఓన్, నన్నే కదా మా యూనిట్ అందరినీ ఓన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ చంద్రమహేష్ గారు. మీ సినిమా మరింత సక్సెస్ సాధించాలని, 100 days ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి అందరికీ. ఈ పిఠాపురంలో అలా మొదలైన సినిమా ఫస్ట్ టైం ఇక్కడ షూటింగ్ చేస్తున్నాను నేను. ఈ సినిమా 100% అందరికీ నచ్చుద్ది. ఇదేంటంటే ప్రతి ఫ్యామిలీ చూసే సినిమా అండి ఇది. పిఠాపురంలో అలా మొదలైన సినిమా ప్రతి ఫ్యామిలీ, ప్రతి తల్లిదండ్రులు చూసుకుని ఓన్ చేసుకుంటారు. ఇది నా కథే, ఇది నా కథే, ఇది నా కథే ప్రతి తండ్రి అనుకుంటాడు. అలాగే ప్రతి బిడ్డ ఇది నా కథే, ఇది నా కథే, నా కథే అనుకుంటారంటే. దానిచేత జనసేన పార్టీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అంత రేంజ్లో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.